కాబట్టి నువ్వు నెల్లూరుకి సంబంధించి ఈ జిల్లాకు సంబంధించి రైతాంగానికి ఏం చేసావు చెప్పమంటే ఎక్కడో ఏలేరు, ఆ పక్క గోదావరి, ఆ పక్క విజయవాడలోని కృష్ణా నది, ఇవన్నీ దానికి పెన్నా నది మీద ఈరోజు సంగం బ్యారేజీకి పొనుముప్పు వాటిల్లుతుంది. తమరి పుణ్యాన తమరు తీసేటువంటి 100 కోట్ల రూపాయల స్కెచ్లో సూర్యాపాడంలో భాగంగా మిషన్ డ్రిడ్జింగ్ జరుగుతుంది. ఈరోజు పత్రికల్లో వార్తలు వచ్చినాయి. పాపం అక్కడ రైతులు ఆందోళన చెందుతున్నారు. దాని గురించి సమాధానం చెప్పకుండా నేను ఇక్కడ మాత్రం దోచుకుంటాను, ఈ కట్టడాలు ఎట్టైనా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఏ లేరు, పంబలేని గురించి మాట్లాడడానికి సిగ్గు లేదు, దిక్కు లేదు నీకు. గడగడ గడగడ సౌండ్ వస్తే పరిగెత్తుకుంటూ పోయేవాడు అయిపోతావు నువ్వు. ఆ సౌండ్కి పడిపోయేటువంటి వాడు అయిపోతావా? చెవులు దూదులు పెట్టుకుని చెవులో చెవిటి మిషన్ పెట్టుకుని తిరిగేవాడు నీకు దేనికి? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి శక్తి స్థాయి ఎక్కడుంది నీకు? అందుకే చెప్పాను నేను, నీ కెపాసిటీ ఏంటంటే బాటిల్ వాటర్కి ఎక్కువ, ట్యాప్ వాటర్కి తక్కువ. నీ కెపాసిటీ అది. గట్టిగా సౌండ్ వస్తే అరిస్తే భయపడిపోయేవాడు నువ్వు, అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడడం. కాబట్టి ఆ కామెడీగా ఉండింది. మనం చూస్తే జోకర్ మాదిరిగా, జోకర్ సోమిరెడ్డి లాగా ఉన్నాడు.